హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును, ఐషుని అడ్డం పెట్టుకొని ఆ విశ్వనాథ్ని చంపాలన్నది మీ అన్నయ్య ప్లాన్. ఇవేమీ తెలియని నేను ఐషుని లవ్ చేశాను, కానీ తను మీ అన్నయ్యని లవ్ చేసింది. తెలియకుండానే మీ అన్నయ్య మీద కోపం పెంచుకొని గొడవ పెట్టుకున్నాను. మీ అన్నయ్యకి నాకు మధ్యన మామూలుగానే గొడవ అయింది, కానీ మీ అన్నయ్య నాకు నిజం చెప్పలేక కొట్టాడు. ఆ కోపంతో నేను పెద్ద గొడవ చేశాను. ఫ్రెండ్స్ అందరూ విడదీసిన మీ అన్నయ్య మీద కోపం పోలేదు. రక్తం వచ్చేలా కొట్టుకున్నాము. ఒక అమ్మాయి కోసం వీరిని చంపటం కరెక్ట్ కాదని నేను వెనక్కి వచ్చేసాక విశ్వనాథ్ రౌడీలు వచ్చి మీ అన్నయ్యని కత్తితో పొడిచారు. నిజంగానే షాక్ అయ్యాను. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు అని జరిగిందంతా చెప్పటం మొదలెట్టాడు వీర్. కొను ఊపిరితో కొట్టుమిట్టలాడుతున్నాడు ధర్మ. ధర్మ, ఏంట్రా ఇది? కంగారుగా వీర్ ముందుకు వచ్చాడు. అప్పటికే వర్షం. హోటల్లో ఉన్న యజమాని జరిగేది అంతా చూసి ఫోటోలు తీసి జాగ్రత్తగా ఫోన్ పక్కన పెట్టాడు. కానీ బయటకు రావాలి అంటేనే దడపుడుతుంది. ఎందుకు అంటే వీర్కి తనకి మధ్యన జరిగిన గొడవ అతను పూర్తిగా చూసి భయపడ్డాడు. ఇప్పుడు ధర్మాన్ని కాపాడాలన్న భయంతో అడుగు ముందుకు వేయలేదు అతను. చూడు వీర్, ఆ విశ్వనాథ్ కూతుర్ని కావాలనే నా దారిలోకి వచ్చేలా చేశాను. ఎందుకంటే వాడే మా అమ్మా నాన్నలని యాక్సిడెంట్లో చంపింది. ఇంకొక విషయం, ఐసు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను ప్రేమించలేదు. ఏరా, ఒక అమ్మాయి కోసం నన్నే చంపాలని చూస్తావా? కష్టంగా ఊపిరి తీసుకుంటూ అన్నాడు. సిగ్గుతో చితికిపోయాడు వీర్. ధర్మ చేతిని పట్టుకొని కన్నీరయ్యాడు. చిన్నపిల్లాడిలా ఇప్పుడు ఏడుస్తావేంట్రా? ఉడుకుమొత్తు వెధవా, నీకు తెలుసు కదా, ప్రేమ అలాంటివి. నాకు గిట్టవు. మా అమ్మ నాన్నని చంపిన వీడిని ఆ దేవుడు శిక్ష అనేది వేస్తాడు. నాదొక కోరిక. ఈ విషయాలు ఏమీ నా తమ్ముడు విక్రమ్కి తెలియకూడదు. రేయ్, ఏమైంది నీకు? ముందు నువ్వు మాటలాపు. నేను నిన్ను బ్రతికించుకుంటాను అన్నాడు. లేదురా, నా జీవితం ఏంటో నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఉన్న నేను కూడా పోతున్నాను. మా చెల్లి తమ్ముడు ఎలా ఉంటారో ఏంటో తెలియదు, కానీ మా బాబాయ్ వాళ్ళని ఏ కష్టం రాకుండా చూసుకుంటాడన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఇది ఇంతటితో మర్చిపోవాలి. నువ్వు ఇకపై ఐసుని భయపెట్టకు. ఎందుకు తన్ని మోసం చేయాలని చూశావు? ఇడియట్, నువ్వు బొద్దిగా ఉండు. పిచ్చి పిచ్చి కంత్రి వేషాలు వేయకు. ఏ అమ్మాయి జోలికి వెళ్ళి అంకుల్ పరువు ప్రతిష్ట తీయకు. కాస్త ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు. బుర్రలేని వాడిలా ప్రవర్తించకు. నా కథ ఇక్కడితోనే ముగిసిపోతుంది. మా అమ్మా నాన్న చంపిన వాడిని నేనేం చేయలేకపోయాను వీర్ అని ధర్మ కళ్ళు మూయగానే వీర్ ఏడ్చాడు. ఇది విక్రమ్ జరిగింది. అసలు ఆ విశ్వనాథ్ ఎందుకు మీ అమ్మా నాన్నల్ని ఇటు మీ అన్నయ్యని చంపాడో ఎవరికీ తెలియదు. నేను కావాలనే అరెస్ట్ అయ్యాను. ఎందుకంటే ఎప్పటికైనా ఈ విషయం బయటపడుతుందని. నేను ధర్మ గొడవ పడుతున్నప్పుడు ఆ విశ్వనాథ్ అంతా చూశాడు. నేను జైలుకు వెళ్తే వాడు నన్ను చంపడానికి ట్రై చేసింది నిజం. నీకు తెలియకూడదని ఇదే నేను చెప్పాలి అనుకున్న విషయం. వీర్ నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు. అంతా విన్న విక్రమ్కి మైండ్ పనిచేయలేదు. తనలో తానే బాధపడుతూ బయటికి వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. విక్రమ్ని చూడగానే అందరూ కంగారు పడ్డారు. విక్కీ, ఏమైంది అని అడిగాడు కృష్ణ. ఆ తర్వాత అందరూ అడిగిన ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లోపల ఏదో జరిగింది అనుకుని విక్కీని కదిలించే ప్రయత్నం ఆపారు. ఒక పావుగంట పైకి లేచి శరత్ ఎదురుగా నిలబడి, మీ అబ్బాయి వీర్ని డిశ్చార్జ్ చేస్తే చెప్పండి. తనతో నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. తనకిప్పుడు మాట్లాడే ఓపిక అయితే లేదు. నిజాలేంటో తెలియకుండా మీ వీరు హంతకుడనే ముద్ర వేసినందుకు నన్ను క్షమించండి అని చెప్పి
క్షణం కూడా అక్కడ ఉండలేదు విక్రమ్. వెంటనే వెళ్ళిపోయాడు. అసలు ఏం చెప్పి ఉంటాడు అన్నయ్య? ఏం జరిగి ఉంటుంది నాన్నా? నాకు తెలియదురా. అన్నయ్య కోలుకున్నాక మనకి అన్ని విషయాలు చెప్తాడులే. నువ్వు కంగారు పడకు అని శరత్ అక్కడి నుంచి వెళ్ళాడు. విజయ, భువన పక్కనే ఉన్న రూమ్కి వచ్చారు. మహా, మధు ఆ రూమ్లో కూర్చొని ఉన్నారు. మధు, విక్కీకి చెప్పకుండా ఎందుకొచ్చావు? కాస్త కోపంగానే అడిగింది విజయ. అత్తమ్మ, అది ఆయన కోప్పడతారేమో అని భయం వేసి చెప్పలేదు అంది. ఇప్పుడు అంటే ఇలా చేశావు, కానీ ఇంకెప్పుడు విక్కీకి చెప్పకుండా రాకు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. మహా, జాగ్రత్తగా వెళ్ళండి. సరే ఆంటీ అంది. వెళ్ళొస్తానత్త అని విజయాన్ని హత్తుకుంది. మేనకోడలు నుదుటిన ముద్దు పెట్టి, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. పరిస్థితులన్నీ సర్దుమనిగాక నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు ఒక ఇంటి కోడలుగా బాధ్యతగా ఉండాలి. అంతేకాదు, మీ అత్తమ్మ, మామయ్య, ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మహాని ఆడపడుచుగా కాదు, తోబుట్టువుగా చూసుకోవాలి అని మధుకి జాగ్రత్తలు చెప్పింది. ఆ క్షణం విజయ మధు కంటికి అమ్మలా కనిపించింది. అత్తమ్మ, ఏంటి తల్లి? నువ్వు నానమ్మ, బావని డిశ్చార్జ్ చేశాక నా దగ్గరికి వస్తారు కదూ? ఏడుస్తూ అడిగింది. తప్పకుండా వస్తాం. నువ్వేం బాధపడకు అని తన మెడలో ఉన్న గొలుసు మధు మెడలో వేసింది భువన. ఏంటి నానమ్మ ఇది? ఉంచు. నీకు కానుకలు ఇద్దామనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. సమయం చూసుకొని నేను, అత్త నీ దగ్గరికి వస్తాం అని మహావైపు చూసి, తల్లి జాగ్రత్తగా. మా, తను అసలే అమాయకురాలు. మీరే తన్ని బాగా చూసుకోవాలి. అయ్యో, మా వదినని మేము ఎందుకు జాగ్రత్తగా చూసుకోము? మీరేం భయపడకండి. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాం. మధు పద అని ఇద్దరూ బయటికి వచ్చి కారు ఎక్కగానే డ్రైవర్ కాన్పోనిచ్చాడు. ఆగమేఘాల మీద ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. విక్కీ కారు రాకపోవడంతో ఊపిరి పీల్చుకొని వదిలి లోపలికి వచ్చారు. మధు, ఎలా ఉన్నాడు వీర్? పర్లేదత్తమ్మా, కోలుకున్నారు. విక్రమ్ గారు రాలేదు కదా? చుట్టూ చూస్తూ అడిగింది. వాడేం రాలేదు మహా, నువ్వు ఏం భయపడకు. మీ అత్తమ్మ వాళ్ళు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారత్తమ్మ. సరే, కాసేపు పడుకో అని సునంద అనగానే మహా రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది. మధు ఏదో తెలియని ఆనందం. ఇరు కుటుంబాల మధ్య కాస్తైనా దూరం తగ్గిందన్న ఆనందంతో వెంటనే నిద్రలోకి జారుకుంది. ఏంటి మహా, అలా ఉన్నావు? ఏం లేదమ్మా. మధుని చూస్తే జాలేస్తుంది. దేనికి? అన్నయ్య హాస్పిటల్కి వచ్చాడు అమ్మా. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు మధు పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అయినా వాడెందుకు వచ్చాడు హాస్పిటల్కి? కృష్ణ ఫోన్ చేశాడు అమ్మా, అందుకే వచ్చాడు. కానీ అక్కడేదో జరిగింది అని మహా అనగానే సునంద ఆలోచనలో మునిగింది.